నమస్కారం వెల్కమ్ టు సష టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నంద్యాలలో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో విజయవంతంగా వెన్నుపోటు దినోత్సవం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ మేరకు ఎంపికైన విద్యార్థులకు తప్పనిసరిగా ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్లను ఇవ్వాలని పేర్కొన్న ఎంఈఓ విషరహిత ఆహారాన్ని అందించడమే ప్రకృతి రైతుల లక్ష్యమని పేర్కొన్న ఎన్జీరంగ స్టేట్ అడ్వైజరీ బోర్డు మెంబర్ బాలమద్దిలేటి పాణ్యం నియోజకవర్గం కల్లూరులో వెన్నుపోటు దినోత్సవం గ్రీన్కో సంస్థ యొక్క సోలార్ పవర్ ప్లాంట్ దౌర్జన్యాలను అరికట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరియు సిపిఎం పార్టీ నిరసన బనగానపల్లిలో వెన్నుపోటు దినం సందర్భంగా కదం తొక్కిన వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు నిర్వహించిన వెన్నుపోటు దినోత్సవం భారీ ర్యాలీకి విశేష స్పందన లభించింది. పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పట్టణ ప్రజలు ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి సంవత్సరం అవుతున్నా కూడా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవంగా నంద్యాలలో వైఎస్ఆర్ పార్టీ పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డి ఇతర ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఉదయానంద రెసిడెన్సీ నుండి భారీ ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయంకు చేరుకుని అక్కడ జిల్లా జాయింట్ కలెక్టర్ కు నాయకులు వినతి పత్రం అందజేయడం జరిగింది. అనంతరం వైఎస్ఆర్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సర కాలం కావస్తున్నా ఎన్నికల సందర్భంగా ప్రజలకు చెప్పిన సూపర్ 6 పథకాలలో ఏ ఒక్కటి నేటికి అమలు చేయలేదని పేర్కొన్నారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేపట్టారని, అందుకే న్యాయం కోసం ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా మారిన వైఎస్ఆర్ పార్టీ నేతలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవాన్ని నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ పోరాటం చేస్తుందని, సూపర్ 6 పథకాలను కూటమి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సూపర్ 6 పథకాలంటే మహిళలను, రైతన్నలను, విద్యార్థులను, వ్యాపారస్తులను, నిరుద్యోగులను, ఉద్యోగస్తులను మోసం చేయడమా అన్నారు. అన్ని రంగాల వారిని తీవ్ర అసంతృప్తికి గురి చేశారని తెలిపారు. తల్లికి వందనం లేదు, తండ్రికి ఇంధనం లేదని, ఆడబిడ్డ నిధికి అడ్రస్ లేదని, అన్నదాత సుఖీభవ అంటూ రైతన్నలను కష్టాల్లో ఉంచారని, ఉచిత బస్సు ఊసేలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పేద ప్రజల పరిస్థితి దయనీయంగా ఉందని, వారి పక్షాన నిలవాల్సిన కూటమి ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతున్నదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను నెరవేర్చే వరకు తమ పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠాన్ని వెన్నుపోటు ద్వారానే ఎక్కారని విమర్శించారు. దివంగత నేత ఎన్టీఆర్ ను వైస్రాయ్ హోటల్లో అవమానపరిచారని, ఆయన కుటుంబ సభ్యులకు రాజకీయాల్లో తగిన ప్రాధాన్యత కల్పించకుండా అడ్డుకున్నాడని, కుట్రలు కుయుక్తులతో ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కొనుగోలు చేసి అందలం ఎక్కాడని తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో నీతిగా, నిజాయితీగా గెలిచిన దాఖలాలు లేవన్నారు. ప్రజల మేలు కోరే వ్యక్తి చంద్రబాబు కాదని, కేవలం తన స్వలాభం కోసమే రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాడని విమర్శించారు. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేశాడని తెలిపారు. వెన్నుపోటు నాయకుడు చంద్రబాబు అని ఎందుకు అనకూడదో చెప్పాలన్నారు. చంద్రబాబు నాయుడు అందలం ఎక్కక ముందు ఒక మాట, అందలం ఎక్కాక మరో మాట మాట్లాడడం తన నైజం అన్నారు. ప్రజల పక్షాన, ప్రజల కోసం, ప్రజలతో ఉంటామని, సూపర్ 6 పథకాలను అమలు పరిచే వరకు తమ పోరాటాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మార్క్ఫెడ్ అధ్యక్షులు పిపి నాగిరెడ్డి, నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ దాల్మిల్ అమీర్ బాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవనగర్ బాషా, జిల్లా సెక్రటరీ శీలం శివనాగిరెడ్డి, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు రమణ,
జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు తిరుపతి, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు రామసుబ్బయ్య, జిల్లా క్రిస్టియన్ విభాగం అధ్యక్షులు కారు రవికుమార్, జిల్లా మేధావుల ఫోరం అధ్యక్షులు రసూల్ ఆజాద్, జిల్లా డాక్టర్స్ విభాగం అధ్యక్షులు డాక్టర్ సుబ్బారెడ్డి, నంద్యాల మండల ఎంపీపీ శెట్టి ప్రభాకర్, గోస్పాడు మండల ఎంపీపీ ఆర్థర్ సైమన్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మాజీ మహిళా విభాగం ఉపాధ్యక్షులు డాక్టర్ శశికళ, నంద్యాల లీగల్ సెల్ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీ శ్రీనివాసులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, వైసీపీ నాయకులు రామలింగారెడ్డి, బసవేశ్వరారెడ్డి, నంద్యాల మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మరియు గ్రామ సర్పంచ్లు, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, వైసీపీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా సంవత్సరం అయింది సార్. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవే కానీ నెరవేర్చిన పాపాన పోలేదు. వాళ్ళు సూపర్ 6 లో ఏవేవో చెప్పినారో అవన్నీ ప్రజలకు మభ్యపెడుతూ నష్టపరుస్తూ ఉన్నారు. అది కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టేసి ప్రజలను వాళ్లకు ఎవరైతే నచ్చరో వాళ్ళందరినీ పోలీసు వ్యవస్థ ద్వారా అందరినీ నాశనం చేస్తూ అనవసరమైన కేసులు వేస్తూ పోతున్నారు సార్. నిరుద్యోగ భృతి కానీ, అమ్మకు తల్లికి వందనం కానీ ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేసిన పాపాను పోలేదు సార్. మీకు మా తరఫున రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా మేము అప్లికేషన్ ఇచ్చి మీ ద్వారా ప్రభుత్వ యంత్రాంగం మీది కాబట్టి మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేసేది ఇవన్నీ అమలు చేసే రకంగా మీరు తగిన చర్యలు తీసుకొని ప్రభుత్వంతో ప్రజలకు ఇచ్చే హామీలు నెరవేర్చే రకంగా చేయాలని చెప్పేసి మిమ్మల్ని వినియోగించుకుంటున్నాం సార్. ఈరోజు 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ లో హామీ ఇచ్చిందో వాటినన్నింటినీ అమలు పరచకుండా ఈరోజు ప్రజలకు వెన్నుపోటు పొడ్చడం జరిగింది. ఇది వెన్నుపోటే. ఇది వెన్నుపోటు దినోత్సవంగా మేమంతా ఈరోజు జరుపుకుంటున్నాం. ఎందుకంటే ప్రజల పక్షాన పోరాడే పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజు రాష్ట్రం అంతా ప్రజలు గొంతుగా మారి ఈరోజు మేము ఈ వెన్నుపోటు దినోత్సవం జరుపుతాము. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి సంవత్సరంగా వస్తుంది. సంవత్సరం ఈ రోజుకు అయితే ఏవైతే సూపర్ 6 చెప్పిందో సూపర్ 6 అంటే ఈరోజు మహిళలు అన్హ్యాపీగా ఉండడం, రైతులు అన్హ్యాపీగా ఉండడం, విద్యార్థులు అన్హ్యాపీగా ఉండడం, వ్యాపారస్తులు అన్హ్యాపీగా ఉండడం, నిరుద్యోగులు అన్హ్యాపీగా ఉండడం, ఉద్యోగస్తులు అన్హ్యాపీగా ఉండడం. ఈ అన్హ్యాపీగా ఉండడమే సూపర్ 6 అని భావించి అమలు పరుస్తున్నారని నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఏదైతే మీరు సూపర్ 6 చెప్పారో తక్షణం అమలు పరచాలని మేము కోరుకుంటున్నాం. అయితే మీరు ఆ రోజు అధికారంలో రావడానికి ఏవైతే హామీలు ఇచ్చారో తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం లేదు, తండ్రికి ఇంధనము లేదు. అలాగే నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి లేదు. నిరుద్యోగ భృతి లేక ఈరోజు నిరుద్యోగులు చాలా కష్టాలు పడే పరిస్థితి ఉంది. అలాగే ఆడబిడ్డ నిధి అన్నారు. అడ్రస్ లేకుండా పోయింది. అలాగే చూసుకుంటే రైతుకు అన్నదాత సుఖీభవ అన్నారు. అన్నదాత సుఖీభవ కాదు, కష్టాల భవగా మారిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉచిత బస్సు అన్నారు, ఊసే లేదు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి అనేక మార్గాలుగా ప్రయత్నించి ఈ రోజు అధికారాన్ని చేపట్టడం జరిగింది. మా డిమాండ్ ఒకటే, అధికారంలోకి వచ్చారు, ఖచ్చితంగా పేద పరిస్థితులు మన రాష్ట్రంలో అందరి పరిస్థితులు అర్థం చేసుకొని మీరు హామీలన్నీ అమలు పరచాలని తెలియజేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరంగా వస్తా ఉంది. ప్రజలకు ఏ మేలు చేసిన పాపాన పోలేదు. అందరికీ తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడు గారు తన ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కింది ఏ రకంగా అని ఆలోచన చేస్తే వెన్నుపోటు ద్వారానే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించినాడు. ఒక్కసారి మనం అయితే గుర్తుంచుకోవాలి. దివంగత నేత ఎన్టీ రామారావు గారిని మనకందరికీ తెలిసే వైస్రాయ్ హోటల్లో ఏ రకంగా అవమాన పాలు చేశారు. వాళ్లకు అతి ఎక్కువ సంతానం ఉన్న ఆయన ఒక్క సంతానానికి కూడా తన రాజకీయ వారసత్వాన్ని రానివ్వకుండా కుట్రలు కీయుక్తులతో అందలం ఎక్కి ముఖ్యమంత్రి పదవి తీసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. అక్కడి నుంచి ఆయన వెన్నుపోటు రాజకీయము మొదలవుతూ పోయింది. వాస్తవమా కాదా? ఎన్ని రకాలుగా
ఆయన చేసుకుంటూ పోయినారు. రాజకీయంలో ఏ ఎలక్షన్ వచ్చినా సరే నీతిగా నిజాయితీగా గెలిచిన దాఖలాలు ఎప్పుడూ లేవు. తనకు అనుకూలంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ఎమ్మెల్సీలను కొనుగోలు చేయడం, ఎప్పుడు కుట్రలు కుయుక్తులతో ముఖ్యమంత్రి అందలాన్ని ఎక్కిన వ్యక్తి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ప్రజలకు మేలు చేయాలని ఎప్పుడు ఆలోచన చేసిన పాపన పోని వ్యక్తి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు స్వలాభం, వాళ్లకు లాభం చేకూర్చుకుంటూ వాళ్ళ వర్గానికి లాభం చేర్చుకుంటూ ప్రజలను అధోగతి పాలు చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదే మా జగనన్న చెప్పిన మాట ప్రకారం అన్ని తూచా తప్పకుండా అమలు చేసి ప్రజల మన్ననలుకున్న వ్యక్తి మా జగనన్న. మీరు ఆలోచన చేయొచ్చు, అన్ని రకాలుగా ఆలోచన చేస్తే మళ్ళీ ఈసారి ప్రజలు ఎందుకు ఆశీర్వదించలేదు అని. మాకంటే ఎక్కువ స్కీమ్స్ చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఎమరపాటు పడినారు. ఎందుకంటే జగనన్న దాంట్లో 5 సంవత్సరాలు పూర్తిగా లబ్ధి పొందినారు. ఈ రకంగానే అంతకంటే ఎక్కువ స్కీమ్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ రకంగానే మాకు ఇంకా కొద్దిగా ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఆశతో చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం జరిగింది. వెన్నుపోటుకు బలవ్వడం కూడా జరిగింది. ఈ రకంగా చంద్రబాబు నాయుడు ప్రతి వ్యక్తికి మోసం చేస్తూ వెన్నుపోటు పొడుస్తూనే పోయినారు. ఎందుకు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు నాయకుడని అనకూడదని మీ ద్వారా నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను. ఎన్ని హామీలు సూపర్ 6 లో ఇచ్చి ఏవి చేయకుండా పోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీ మెడలు వంచి మీ స్కీములన్నీ ప్రజలకు అందే రకంగా మేము కష్టపడతాం కాబట్టి ఆ సందర్భంగానే నేను ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు మా నంద్యాల ఇన్ఛార్జ్ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ కల్పన మేడం మరియు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా గారు మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ ఇన్ఛార్జ్ అయినటువంటి పోచాన్న గారి ఆధ్వర్యంలో నంద్యాల నియోజకవర్గ కార్యకర్తలు అందరం కలిసి పెద్ద ఎత్తున ఈ రోజు కలెక్టర్ కి వినతి పత్రం అందించడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం అమలు చేస్తానని చెప్పి మాయమాటలు చెప్పి ప్రభుత్వంలో వచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నిదర్శనంగా ఈ రోజు వెన్నుపోటు దినంని మేము ఈ కార్యక్రమానికి పేరు పెట్టడం జరిగింది. మన రాష్ట్రంలో ఇప్పటికే రావణ కష్టంగా మారుతుంటే ఎందుకనంటే మద్యము ఇప్పుడే పెద్దలు చెప్పిన విధంగా ఎలాంటి సూపర్ 6 అమలు చేయకపోయినా మద్యాన్ని మాత్రం విచ్చలవిడిగా చేస్తూ ఆ మద్యాన్ని తాగి అందరు మహిళల పట్ల చిన్నారుల పట్ల ఈ రోజు రాష్ట్రం అంతా రావణ కాష్టంగా మారుతుంటే ఈ రోజు హాస్యాస్పదంగా వీరు అందరూ సంక్రాంతి పండుగలు దీపావళి పండుగలు చేసుకుంటామని చెప్తున్నారు. ఇదన్నది రాష్ట్ర ప్రజల దురదృష్టకరమైనటువంటి రోజని మేము తెలియజేసుకుంటున్నాము. కరెక్ట్ గా ఈ రోజుకి తెలుగుదేశం ప్రభుత్వం కల్లబొల్లి మాటలతోటి ప్రజల్ని మభ్యపెట్టి 2024 జూన్ 4న అధికారం చేపట్టింది. చంద్రబాబు నాయుడు గారు ఎంతటి మోసగాడో 2014లో హామీలు నెరవేర్చని పరిస్థితిని గమనించినప్పటికీ ప్రజలు మరొక్కసారి మోసపోయి నేను చివరిసారి అని అడుక్కుంటే ప్రజలు మరొక్కసారి ఆయనకు అవకాశం ఇస్తే ఈ రోజు ఆయన చేస్తున్నటువంటి పని ఏమిటంటే వాళ్ళ మనుషులతోటే స్కిట్లు వేపించి పథకాలు రావు అని చెప్పేసి కామెడీ చేసుకుంటూ కుర్చీలలో కూర్చొని పగలబడి నవ్వుకుంటూ ప్రజలను ఎంత వేధించాలనో అంత వేధిస్తా ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. 40 సంవత్సరాలు రాజకీయ చరిత్ర కలిగినటువంటి ఒక వ్యక్తి ప్రజలతోటి ముఖ్యంగా పేద ప్రజలతోటి ఈ విధమైనటువంటి ధోరణిని అవలంబించడం అనేటువంటిది ఇది క్షమించరానటువంటి నేరము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి వెన్నుపోటు దినాన్ని రోజు ప్రతి నియోజకవర్గంలో జరగడం జరుగుతోంది. అందులో భాగంగా కూడా నంద్యాలలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే మా యువనేత శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఈరోజు కార్యక్రమాన్ని నిర్వర్తించింది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తలకు అందరికీ కూడా నాయకులకు కార్యకర్తలకు మేము సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కనీసం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకునైనా
ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు మార్పు చేసుకొని ప్రజలకు న్యాయం చేసే విధంగా, ప్రజలకు సంక్షేమ పథకాలు తను ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ వారికి చేరే విధంగా కొనసాగింపు చేయాలని సందర్భంగా వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ తెలియజేసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం పేదలైన విద్యార్థులకు కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను పొందేందుకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ హక్కును కల్పించడం జరిగింది. ఈ మేరకు నంద్యాల మండల పరిధిలోని వివిధ ప్రైవేట్ పాఠశాలల్లో అర్హత కలిగిన 351 మంది విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందని, వారికి కేటాయించిన పాఠశాలల్లో ఆయా పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు అడ్మిషన్లను కల్పించాలని, ఎట్టి పరిస్థితిలో తిరస్కరించరాదని నంద్యాల మండల విద్యాశాఖ అధికారి బ్రహ్మం తెలిపారు. నంద్యాల మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు ముఖ్య గమనిక ఏంటంటే, మనకు రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము మనకు గవర్నమెంట్ RTE 12(1)C కింద 351 మందిని మన మండలానికి వివిధ ప్రైవేట్ పాఠశాలలకు అన్నిటి కూడా సెలెక్ట్ చేసి లిస్టు పంపడం అనేది జరిగింది. ఆ లిస్టు కూడా మీకు ప్రైవేట్ పాఠశాలల గ్రూప్లో నేను షేర్ చేయడం కూడా జరిగింది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎవరైతే ఈ RTE 12(1)Cలో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా మీ పాఠశాలకు ఎవరైతే అలాట్ చేశారో వారిని మీరు ఎటువంటి పరిస్థితుల్లో రిజెక్ట్ చేయకుండా వాళ్ళందరినీ కూడా చేర్చుకోవాలని చెప్పి మీకు మరీ నేను మనవి చేసుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి దీన్ని ఎవరు కూడా తిరస్కరించడానికి వీలు లేదు. ఎవరైతే రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ 12(1)C కింద సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ మీ పాఠశాలలోకి వచ్చినప్పుడు ఆ విద్యార్థికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని వచ్చినప్పుడు, అంటే డాక్యుమెంట్స్లో ఏమన్నా కూడా మనకి ఏదన్నా ఉంటే కూడా ఇవి తీసుకురామని వాళ్ళకి చెప్పి తెప్పించుకోండి. అంతేకాని మీకు మా స్కూల్లో మేము చేర్చుకోము, మాకు పర్మిషన్ లేదు అనేటువంటి మాటలు మాత్రం మాట్లాడకండి దయచేసి. ఈ విద్యార్థులు డిజర్వీ చిల్డ్రన్ వీళ్ళంతా కంపల్సరీగా మీరు మీ పాఠశాలలో ఫస్ట్ క్లాస్ చేర్చుకోవాలని చెప్పి మీకు మరీ నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. విషరహిత ఆహారాన్ని అందించడమే ప్రకృతి రైతుల లక్ష్యమని ఎన్జీ రంగ స్టేట్ అడ్వైజరీ బోర్డు మెంబర్ బాలమద్దిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక నంద్యాల పట్టణం శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ప్రకృతి వ్యవసాయ మరియు దేశవాళీ విత్తన మేళా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ప్రకృతి వ్యవసాయవేత్త సుభాష్ పాలేకర్ని ఆదర్శంగా తీసుకుని వ్యవసాయం చేస్తున్న రైతులు 2 తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల నుండి రైతులు హాజరయ్యారు. దేశీయ లేదా నాటు విత్తనాల గొప్పతనాన్ని తెలియజేసి వాటి ఔషధ గుణాలు మరియు పోషక విలువలను రైతులకు తెలియజేశారు. హైబ్రిడ్ మరియు జన్యు మార్పిడి చేసిన విత్తనాలను పండించడం వలన రసాయన ఎరువుల, పురుగు మందుల వాడకం మితిమీరిపోయిందని, దాని వలన మనిషి ఆరోగ్యం పాడవుతుందని కళ్లకు కట్టినట్లు తెలియజేశారు. వ్యవసాయంలో విదేశీ విత్తనాలను వాడటం వలన అదనపు రసాయన ఎరువులు అవసరం లేదని, గో ఆధారితంగా పండించుకోవచ్చని తెలిపారు. పురుగులు, తెగుళ్లను తక్కువగా ఆశిస్తాయని, వాటికి కషాయాలు SPK విధానంలో ఖర్చు లేకుండా తయారు చేసుకోవచ్చని తెలియజేశారు. దేశీయ విత్తనాలు మట్టి ఆరోగ్యాన్ని మరియు మనిషి ఆరోగ్యాన్ని కాపాడుతూ ప్రకృతిలో జీవ సమతుల్యం దెబ్బతినకుండా ఉంటుందన్నారు. మళ్లీ మనం పాత రోజులకు వెళ్లిపోవాలని సూచించారు. గోస్పాడ్ మిల్లెట్స్ ఫెడ్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ DAO, బస్వంపల్లి నాగరాజు, చందుల్ కుమార్ రెడ్డి, సుభాని, శ్రీకాంత్, మురళి, మాధవరావు, మణికంఠ రైతులు పాల్గొన్నారు. షుగర్ కి సంబంధించి 3 నెలలు అన్నం భార్యాభర్తలు ఇద్దరు ఒకే రైస్ తింటే పిల్లలు పుడతారన్న సంగతి ఎవరికి తెలియదు. మేము పోయి చెప్తే పిచ్చోళ్ళు లెక్క చూస్తారు. 10 మందిని 12 మందిని వరుసగా సింపుల్ గా అలా కని వదిలేసేవాళ్ళు. ఇప్పుడు ఏం లేదు, ఒకళ్ళని కనాలంటే మనం చేయాల్సిన పనిని కూడా అవతల వాళ్ళు చెప్పాలి. ఇది చెయ్యరా అంటే ఇప్పుడు రైస్ తినాలి. ఒక చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి రైతులందరినీ పిలిపించి వాళ్ళు అవేర్నెస్ కలిగిస్తున్నందుకు మధ్యరెడ్డి వారి బృందాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు మనం ఎక్కడ చూసినా కూడా కల్తీ అనేటువంటి దాని మీద మనం బతుకుతున్నాం. మన బతుకులే కల్తీ బతుకులే అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. వీటికన్నిటికీ కారణం మనం మేజర్గా ఎక్కడైతే అవసరం లేనటువంటి వాటికి అక్కడి నుంచి కల్తీ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడటం వల్ల ఇందాకనే కథలు చెప్పారు, చాలా నష్టాలు ఉన్నాయనేటువంటి విషయం.
మేమైతే చిన్నప్పుడు వ్యవసాయం చేస్తున్న సందర్భాల్లో నేను 8th క్లాస్ వచ్చేంత వరకు కూడా పొలాల్లో ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వాడేటువంటి పరిస్థితి కల్చర్ లేదు ఆ రోజు. కాస్త మనలో దుర్బుద్ధి పుట్టి కొంచెం ఈ మంది వేస్తే ఇంకొక 10 బస్తాలు ఎక్కువ వస్తాయేమో అన్నటువంటి ఆలోచన ఆ రోజున కలిగి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం మనము. దానివల్ల ఒకసారి మొదటిసారి రావచ్చేమో కానీ తిరిగి అదే అలవాటు చేసినట్టయితే పొలానికి అది వేస్తే తప్ప పంట పండేటువంటి పరిస్థితి కాకుండా మనం తయారు చేసుకుంటున్నాం. మన భూమిని మనం సారవంతమైన భూమిని సారం లేని భూమిగా తయారు చేసుకునేటువంటి విషయం మనం గమనించాలి. సో ఈరోజు అందరిలో మనం ఇలాంటివి వాడకూడదు అన్నటువంటి భావన కలుగుతూ ఉంది. అది చాలా సంతోషం. ప్రత్యేకించి గో ఆధారిత ఎరువులను కనుక వాడినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి పంటను తీస్తూ మంచిగా ఆరోగ్యవంతులుగా తయారుగా ఉండడానికి అది సహకరిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇటీవలే 2-3 క్షేత్రాలు కూడా నేను చూడటం జరిగింది. వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే కేవలం పశువుల ద్వారా వచ్చినటువంటి ఎరువులు మాత్రమే వాడుతున్నాం మేము. దాని ద్వారా ఈ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వాడితే ఎంత వస్తుందో అంతకంటే ఎక్కువగా మనం ధాన్యాన్ని పండించగలుగుతున్నామని చెప్పడం కూడా జరుగుతుంది. వ్యవసాయం సంబంధించిన దాని గురించి ఇక్కడ స్టాల్ పెట్టడం జరిగింది. ఇంకా చాలా గొప్ప విషయం ఏంటంటే దీంట్లో అసలు ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ కానీ ఏమీ లేదు, ప్రభుత్వాన్ని ఏమీ లేదు ఇక్కడ. దీంట్లో వీళ్ళే మన ప్రకృతి వ్యవసాయం చేసే రైతులే సామూహికంగా కలిసి చేసుకున్నది. ఇక్కడ చాలా చక్కగా ఉన్నాయి, న్యాచురల్గా ఉండేవి దొరికినవి. ఇవేంటంటే వాళ్ళకి చెప్పేది ఇది అందుబాటులో కనుక అందరికీ ఉంటే రెగ్యులర్గా వాడడానికి అవకాశం ఉంటుంది. ఆ విత్తనాలు కానీ కూరగాయల విత్తనాలు కిచెన్ గార్డెన్లో చక్కగా వేసుకుంటారు. ఇది అందుబాటులో కనుక తీసుకొని వస్తే బయట వాళ్ళు కూడా అందరూ తీసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంతకుముందు కొనుగోలు శక్తి అనేది ప్రజలకి తక్కువగా ఉండేది. కొనుగోలు శక్తి చాలా బాగా పెరిగింది. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆరోగ్యకరమైన వాటి గురించి చూస్తున్నారే తప్పితే డబ్బు గురించి చూడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం తక్కువగా దొరికేవి అవి కనుక చూసుకుంటే హాస్పిటల్కి బోర్డు అంతా పెట్టాల్సి వస్తుంది. అదే వీళ్ళు కంపారిజన్ కూడా చేసి చూపిస్తున్నారు ప్రకృతి వ్యవసాయం వాళ్ళు. ఈరోజు నువ్వు పెట్టే ₹1 ఎక్కువ పెట్టి కొనటం వలన రేపు పొద్దున్న నీ ఆరోగ్యానికి నువ్వేమీ వెచ్చించాల్సిన పని లేదని కూడా చెప్తున్నారు. కానీ అది మంచి సూచన. ఈ విధమైనవి రైతులే సంఘాలే ముందుకొచ్చి ఈ విధమైనవి ప్రతి చోట ఎక్కువగా పెట్టగలిగితే అందరికీ కూడా అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంది. జ్ఞానం కూడా పెరగడానికి కూడా అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించిన మీదట బుధవారం పాణ్యం నియోజకవర్గం కల్లూరులో నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివెళ్లి తహసీల్దార్కు కూటమి ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన అన్యాయాలు, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను సూపర్ 6 పథకాలను అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచి అధికారం చేపట్టారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో కర్నూలు మేయర్ బివై రామయ్య, పాణ్యం మాజీ జెడ్పీటీసీ సద్దల సూర్యనారాయణ రెడ్డి, కార్పొరేటర్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. 1800 సంవత్సరానికి అయిపోయిన పాపం అక్క చెల్లెలు చాలా ఆశ పెట్టుకునేది. పాపం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే చంద్రబాబు నాయుడు ఏదో బాగా ఇస్తాడు. 3 కూటములు కలిసినాయి. తెలుగుదేశము, బీజేపీ, జనసేన వీళ్ళందరూ కూడా చంద్రబాబు ఇవ్వకపోయినా నరేంద్ర మోడీ ఇస్తాడు, లేకుంటే నరేంద్ర మోడీ ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ అయినా కొట్లాడి ఇప్పిస్తాడని ఉద్దేశంతో పాపం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అక్క చెల్లెళ్ళందరూ కూడా పాపం ఓట్లేయడం, తమ్ముళ్ళు కూడా యూత్ అంతా కూడా తొందరపడి ఓటేయడం జరిగింది. లాస్ట్ వాళ్ళకందరూ పెద్ద సున్నా చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ పెద్ద సున్నా భర్తీ చేయడం జరుగుతుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాట్లాడిన దానికి ఇప్పటికీ మాట్లాడడానికి పొంతలు లేని పరిస్థితి. సనాతన ధర్మం అని చెప్పడం జరుగుతుంది. ఈ సనాతన ధర్మం ఏమైనాదో ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది జరుగుతుంది. ఇంత సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్
దేవాలయ భూములు వితౌట్ యాక్షన్ లేకుండా తెలుగుదేశం కార్యకర్తలకు కట్టబెట్టాలని చూసుకొని జీవో ఇచ్చేదాన్ని కూడా మాట్లాడిన పరిస్థితులు అంటే ఈయన సనాతన ధర్మాన్ని కాపాడతారా? ఒక్కసారి మనందరం కూడా ఆలోచించి ప్రజలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున మా మేయర్ అయితేనే, మా కార్పొరేటర్లు అయితేనే, మా ఎంపీపీలు అయితేనే, జెడ్పీటీసీలు అయితే, మా నాయకులు అయితేనే అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు కలిసి వచ్చి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయడం జరిగింది. వాళ్ళకందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ వాళ్ళకందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున దేవుడు కూడా ఈరోజు మా మీద, సూర్యుడు కూడా మా మీద ప్రతాపం చూపడం జరిగింది. అంటే మేము ఎంతవరకు పర్ఫెక్ట్ ఈ ప్రజల కోసం పనిచేయమా లేకుంటే మధ్యనే ఎండకుంటే ఎంతమంది కార్యకర్తలు మధ్యన పోతారనుకుంటే మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సూర్యుడు పెట్టిన పరీక్షకు కూడా నిలబడి ఎంఆర్ ఆఫీస్కి వచ్చి ఎంత చెమట పట్టని కూడా చంద్రబాబు చేసిన మోసాన్ని ఎండగట్టాలనే ఉద్దేశంతోనే ప్రజలకు అందరికీ తెలిసే విధంగా చేయాలనే ఉద్దేశంతోనే ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ తరలి వచ్చిన మా కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ఖచ్చితంగా వాళ్లకు శిరస్సు వంచి నేను నమస్కారం చేస్తున్నాను. వాళ్ళకందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడు కూడా, కార్యకర్త కూడా పేరు పేరున వారికి అందరికీ కూడా, మా నాయకులకైతే, కార్పొరేటర్లకైతే, మా మేయర్కి అయితే, మా డిప్యూటీ మేయర్కి అయితే, సూర్యనారాయణ, ఇంకా పెరువెమ్మల ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి అయితేనేమి, మా కల్లూరు మండల పక్షి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మా నాయకులు, కార్పొరేటర్లు, మా కోఆర్డినేటర్ కూడా, ఉమెన్స్ కోఆర్డినేటర్ శ్వేత, వీళ్ళందరూ కూడా చిట్టుమల్లందరూ వచ్చినందుకు మా కార్పొరేటర్లు లక్ష్మీకాంతారెడ్డి, నారాయణ రెడ్డి, ఇంకా వీళ్ళందరూ కూడా చిట్టమల్లి వచ్చి వాళ్ళకందరికీ కూడా, దాంతో పాటు మీడియా మిత్రులు కూడా మీరంతా మాతో పాటు నడిచి వచ్చినందుకు మీకందరికి కూడా మా ఉదయపూర్వక గ్రీన్కో సంస్థ యొక్క సోలార్ పవర్ ప్లాంట్ దౌర్జన్యాలను అరికట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరియు సిపిఎం పార్టీ నిరసన చేపట్టారు. ఈ మేరకు సోలార్ పవర్ ప్లాంట్ యొక్క వాహనాలను అడ్డుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు రామచంద్రుడు, రాజశేఖర్, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహనాయక్, సిపిఎం పార్టీ నాయకులు పుల్ల నరసింహులు, లక్ష్మణ్, బాలవెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ గ్రీన్కో సంస్థ అయిన సోలార్ పవర్ ప్లాంట్ పిన్నాపురం రైతులపై చేస్తున్న దౌర్జన్యాలను ఆపాలని, వారికి నష్టపరిహారాలు ఇవ్వాలని అనేకసార్లు అధికారులను మొరపెట్టుకున్నా స్పందించలేదన్నారు. నష్టపరిహారం కోరితే పిన్నాపురం రైతులపైన అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. రైతులు ఎండను సైతం లెక్క చేయకుండా మండుటెండలో రాస్తారోకో కార్యక్రమం చేశారు. ఎట్టకేలకు మధ్యాహ్నం 2 గంటలకు రెవెన్యూ అధికారి రాము, అదేవిధంగా విఆర్ఓ విజేంద్ర వచ్చి అక్కడ ఉన్న రైతు సంఘం నాయకులతో, రైతులతో చర్చలు జరిపారు. ఈ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సోలార్ పవర్ ప్లాంట్ వాళ్ళు రైతులను ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకూడదని రెవెన్యూ అధికారులు సోలార్ పవర్ ప్లాంట్ అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు సురేషు, కృష్ణ, ప్రసాదు, గ్రామ రైతులు 100 మంది వరకు పాల్గొనడం జరిగింది. సార్ మాది పిన్నాపురము, మేము రైతులము. మాకు పూర్వకాలం నుంచి పొలాలు ఉన్నాయి. పొలాలుంటే ఐదారులకు డబ్బులు ఇవ్వలే, దారులలో మూసేస్తున్నారు. మేము ఎట్ట బతకాలి, ఎట్ట పోవాలి? మాకు రోజులు దావలు లేకుండా చేస్తున్నారు, డబ్బులు లేకుండా చేస్తున్నారు. డబ్బులకు పటాలు తక్కువ ఉన్నాయి, పొలాలు ఎక్కువ ఉన్నాయి. దాని మీద బతుకుతున్నాం మేము. ఇప్పుడు చేలు వాయా, చెట్లు వాయా, మేమేంటి వినా బతకాలా? మా పిల్లలు ఏంటి వినా బతుకుతారు? మాకు న్యాయం చేయాలి కదా. మాకు న్యాయం చేయకుండా మాకు అంతా మా ఎలా ఆక్రమించుకొని బతుకుతున్నాం. మేము ఎట్టా బతకాలా చెప్పాలి? మాకు న్యాయం చేయరు. మేమేంటి వినా బతకాలా? ఎక్కడానికి పోతున్నాం మేము. మేము సరకలే ఎదుగుకలే, చిన్నప్పటి నుంచి వ్యవసాయమే చేసి బతుకుతున్నాం. మేము ఇప్పుడు వ్యవసాయమే లేకుండా చేసినారు. ఏమన్నా 10 పొట్టేళ్ళు పెట్టుకొని మేపుతానికే లేకుండా చేసిరి. ఊరు చుట్టూ కంచెలు వేసినారు. మేము ఎట్టవై బతకాలా? మాకెవరు న్యాయం చేస్తారు? మాకెవరు పట్టించుకోకుంటున్నారు? మా చేలకు మేము దావలు ఇచ్చుకుంటున్నారు. 212లో డబ్బులు ఇవ్వకుంటున్నారు. మేము ఎవరిని అడగాల? ఎవరు కాలు పట్టుకోవాలా? ఆ రైతులను కాలు పట్టుకోవాలా? యా రోడ్లను కాలు పెట్టుకోవాలా? మళ్ళీ మోసం చేసి పెడుతున్నారు. డబ్బులు ఇవ్వకపోయి, దావలు ఇచ్చకపోయి. మేము పురాకాలం నుంచి ఉన్నాయి పొలాలు, అవి వేసుకుంటున్నాం. మళ్ళా మరి కొందరికి మరొక రేటు ఇచ్చారు. ఇంతవరకు ఆ డబ్బుల సమస్య అనేది పరిష్కారం కాలేదు. కాబట్టి దాన్ని పరిష్కారం చేయాలి. రెవెన్యూ మీ దగ్గరే ఉన్నటువంటి సమస్య. చాలా మంది ప్రభుత్వ పొలాల్లో అనుభవంలో ఉన్నారు. మా తాత ముత్తాతల నుంచి ఆ పొలం వేసుకుంటున్నారు. చట్టం ఏం చెప్తుంది? 13 సంవత్సరాలు దాటితే ఏ భూమి అయినా వాళ్ళ హక్కు అని చెప్తుంది చట్టం. మరి ఆ చట్ట ప్రకారమైన ఇన్నేళ్ళలోకి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి కదా.
పట్టాలు ఇమ్మని ఇప్పటికి 2 సంవత్సరాలు మేము ఆందోళన చేసి 2 సంవత్సరాలు అర్జీలు ఇచ్చాము, ఇండివిజువల్ అర్జీలు ఇచ్చాము మీ ఆఫీస్. ఆయన ఎవరో గతంలో ఉన్నారు, పోయినాడు, ఆయన ఏదో సస్పెండ్ అన్నారు, ఉన్నాళ్ళు ఎత్తులు డిప్యూటీ తహసీల్దార్. మరి అసలు సమస్య పరిష్కారం అయితే ప్రజలందరూ బాగుపడతారు కదా. దాని సమస్యలు పెంచి అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి ఇళ్ళ పైన పడుతున్నారు, రెవెన్యూ వాళ్ళు తెంచాల్సిన వాళ్ళు తెంచడం లేదు, ఎవరు పరిష్కారం చేయాలి. అందుకే వాళ్ళు ఈరోజు మొత్తం కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి జరిగింది. మీరు ఏం చెప్తారో ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు దాన్ని ఎట్టి పరిస్థితిలో బూర్చకూడదు, ఆ కంచెను బూర్చడం కానీ మూడు చేయకూడదు. మరి అధికారులతో వాళ్ళు ప్రాజెక్టు వాళ్ళతో మీరు మాట్లాడతారా, లేకుంటే అందరి ముందు కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కారం? ఎల్లుండి సార్తో కూడా మా అన్నతో కూడా మాట్లాడారు. ఎల్లుండి కంపెనీ వాళ్ళతో పిలిపిస్తారు, మీరు కూడా అటెండ్ అయ్యి ఆ రోజు అందరం కలిసి ఒక డెసిషన్ తీసుకుందాము. ఏది మనకు రైతులకు ఏది ఉపయోగమో ఏది మంచిదో ఆ విధంగా మనం ముందుకెళ్ళాలని సార్ గారు కూడా చెప్పారు. బనగానపల్లెలో వెన్నుపోటు దినం సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కదం తొక్కారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నాయకత్వంలో పట్టణంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసంపై వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పట్టాల్సి వచ్చిందన్నారు. దివంగత ఎన్టీఆర్ను ప్రజలను వెన్నుపోటు పొడిచిన ఘన చరిత్ర చంద్రబాబుదన్నారు. సూపర్ 6తో సహా 143 హామీలను తుంగలో తొక్కిన ఘన చరిత్ర సీఎం చంద్రబాబుకు దక్కిందని తెలిపారు. నాడు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో ఇంటింటికి ప్రచారం చేసిన టీడీపీ నాయకులు వారి హామీలు ఏమయ్యాయో చెప్పాలన్నారు. ఏడాదిలో చంద్రబాబు పాలనలో 1,51,604 కోట్ల రూపాయలు చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసిందని తెలిపారు. ప్రజలను టీడీపీ కూటమి ప్రభుత్వం నమ్మించి నట్టేట ముంచిందని విమర్శించారు. హామీల అమలుపై ప్రశ్నించే గొంతులను రెడ్ బుక్ రాజ్యాంగంతో నొక్కేస్తున్న వైనం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలంటూ తహసీల్దార్కు డిమాండ్ పత్రాన్ని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, నంద్యాల జిల్లా వైఎస్ఆర్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గుండం నాగేశ్వరరెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కర్రా హర్షవర్ధన్ రెడ్డి, అవుకు మండల వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి, జిల్లా వైఎస్ఆర్ పార్టీ ప్రచార కార్యదర్శి సిద్ధం రామ్మోహన్ రెడ్డి, గుండం సూర్యప్రకాష్ రెడ్డి, పోచా షీలారెడ్డి, అబ్దుల్ ఖైర్, అత్తర్ జాహిద్ హుసేన్, బనగానపల్లె, కొల్మిగుండ్ల, సంజామల, అవుకు, కోవెలకుంట్ల మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు అందజేశారు. మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈరోజు ఒక బాధ్యతాయుతంతో పనిచేస్తా ఉన్నాం. ప్రజల పక్షాన ఉండి ఖచ్చితంగా ఈ సూపర్ 6 ఖచ్చితంగా అమలు చేయాలి. మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో ఎన్నికల టైంలో అవన్నీ కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా యొక్క పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు అమ్మఒడి అయితేనేమి, అదేవిధంగా మీరు 20 లక్షల మంది నిరుద్యోగాలకు ఉపాధి కల్పిస్తామని చెప్పినారు. ఈ రోజు వరకు కూడా కేవలం ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా 3,000 రూపాయలు ఉద్యోగం లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినారు. అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ కూడా నెలకు 1,500 రూపాయల లెక్క ఇవ్వడం జరుగుతుందని చెప్పినారు. అదేవిధంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి విద్యార్థులకు 15,000 చెప్పున ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఉంటే నలుగురుంటే నలుగురికి, 5 మంది ఉంటే 5 మందికి ఇస్తామని చెప్పినారు. ఈ రోజు వరకు కూడా ఒక్కరికి కూడా ఇచ్చింది లేదు. అదేవిధంగా ఉచిత బస్సు అన్నారు. ఈ విధంగా ఏది కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తూ మరి సంవత్సరాల కాలంలో కేవలం ఒక విధ్వంసకర పరిపాలన చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ పార్టీ నాయకులు మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో 14 లక్షల కోట్లు అప్పు అయిందని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వమే దాదాపు 6,46,000 కోట్లు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం కలిపి 6,46,000 కోట్లు మాత్రమే అప్పు ఉందని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వమే తెలపడం జరిగింది. ఈరోజు మళ్ళీ ప్రజలను మోసం చేసిన దానికి మా మీద నిందలు వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలకు ఇవన్నీ కూడా వివరించడం జరిగింది. మరి రాబోయే కాలంలో ఈ యొక్క ఏదైతే మరి సూపర్ 6 పథకాలు అమలు కాకపోతే ఖచ్చితంగా ప్రజల తరఫున ఖచ్చితంగా మేము అండగా ఉండి, అదేవిధంగా పెంచిన ఛార్జీలకు నిరసనగాను, మరి
ఏదైనా కూడా ప్రభుత్వం ఏది చేసినా కూడా ఏదైనా వాళ్ళకి ప్రజలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా ప్రజల తరఫున మేము ఉంటాం, ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడతాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో ప్రతి పేదవానికి గతంలో 5 సంవత్సరాల కాలంలో అండగా ఉండి కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ పార్టీ కానీ తేడా లేకుండా అందరికీ అన్ని పథకాలు కూడా ఇచ్చినారు. మరి ఈ ప్రభుత్వం కూడా మరి గతంలో మాదిరిగానే మేము ఏ విధంగా అయితే పథకాలు అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి ఇచ్చినామో ఆ విధంగా మీరు ఇచ్చే పథకాలు కూడా ఖచ్చితంగా అందరికీ చేరాలని చెప్పి మీరు ఏమాత్రం కూడా ఒక పార్టీకి ఒక కార్యకర్త మీ కార్యకర్తలకు ఇస్తే మాత్రం చూస్తూ ఊరుకోము, ఖచ్చితంగా మేము ప్రజల తరఫున పోరాడతామని చెప్పి తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో విజయవంతంగా వెన్నుపోటు దినోత్సవం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ మేరకు ఎంపికైన విద్యార్థులకు తప్పనిసరిగా ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్లను ఇవ్వాలని పేర్కొన్న ఎంఈఓ. విషరహిత ఆహారాన్ని అందించడమే ప్రకృతి రైతుల లక్ష్యమని పేర్కొన్న ఎన్జీరంగ స్టేట్ అడ్వైజరీ బోర్డు మెంబర్ బాలమద్దిలేటి. పాణ్యం నియోజకవర్గం కల్లూరులో వెన్నుపోటు దినోత్సవం. గ్రీన్కో సంస్థ యొక్క సోలార్ పవర్ ప్లాంట్ దౌర్జన్యాలను అరికట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరియు సిపిఎం పార్టీ నిరసన. బనగానపల్లిలో వెన్నుపోటు దినం సందర్భంగా కదం తొక్కిన వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.